నంద్యాల జిల్లా ఆలగడ్డలోని తమ స్వగృహంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టిట్కో గృహాల వద్ద చిన్న పిల్లలు గంజాయిని సేవిస్తూ తమ కంటపడటం బాధ కలిగించిందన్నారు. చిన్న పిల్లలు గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో 50,000 కోట్ల రూపాయలు విలువైన 25,000 కిలోల మాదక ద్రవ్యాలు బ్రెజిల్ దేశం నుండి పెద్ద కంటైనర్లో మన దేశానికి వచ్చి దొరకటం చూస్తుంటే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అర్థం కావడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ నేతల బలమైన హస్తం దీని వెనుక ఉందని పేర్కొన్నారు. పోలీసు శాఖ అధికారులు ఆలగడ్డలో గంజాయి ఇంత విచ్చలవిడిగా దొరుకుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పరిశ్రమల స్థాపనలో అభివృద్ధిలో ఎన్ఆర్ఐ జిఎస్ నంబర్ 1గా ఉండేదని, వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా కూడా గంజాయి పెరిగిపోయిందని, అసాంఘిక కార్యకలాపాలలో రాష్ట్రం నెంబర్ 1గా ఉందని పేర్కొన్నారు. యువతను నిర్వీర్యం చేసి డ్రగ్స్ అలవాటు చేసి ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో, పోటీ పడే దాంట్లో మనం నంబర్ 1. ఎన్ఆర్ఈజిఎస్ టైప్ దేశవ్యాప్తంగా కేంద్ర నిధులు వాడుకోవడానికి మనం నంబర్ 1. ఈ విధంగా నంబర్ 1గా గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉండేది. కానీ ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే విషయంలో, లేదంటే గాంజాయి సప్లై చేసే విషయంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1గా వచ్చిందంటే నిజంగానే చాలా చాలా బాధాకరంగా ఉంది. వైసీపీ నాయకులు డైరెక్ట్గా ఈరోజు పట్టుబడిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి, వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చినాయి. అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు డ్రగ్స్ బయటపడుతున్నా కూడా ఒక్కసారి కూడా డ్రగ్స్ తీసుకోవద్దండి, డ్రగ్స్ మంచిది కాదు అనే ఒక్క మెసేజ్ కూడా యువతకి ఇంతవరకు ఇవ్వలేకపోవడం అనేది చాలా డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి. సరే, వైసీపీ నాయకులు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ తీసుకోవద్దండి, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాము, పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ నాయకులు ఎందుకు